ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. చాలామంది శివాలయాల్లో ప్రతినిత్యం శివయ్యకి అభిషేకం చేస్తారు కదా. మరి వైష్ణవాలయాల్లో కూడా ఎందుకు నిత్యం అలా అభిషేకం చేయరు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. మీకు ముందు ఒక విషయం చెప్తాను. వైష్ణవాలయాల్లో నిత్యం అభిషేకం చేయరని ఎవరు చెప్పారు మీకు? నిత్యం కూడా వైష్ణవాలయాల్లో కూడా అభిషేకం చేస్తారు. ముందు కొన్ని విషయాలు చెప్పుకొని తర్వాత అసలు విషయానికి వద్దాం. శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే, అభిషేక ప్రియ శివ విష్ణు అలంకార ప్రియ అని చెప్పారు. అంటే శివుడు అభిషేక ప్రియుడు, అదేవిధంగా విష్ణు అలంకార ప్రియుడు. శివుడికి అభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఆయనకు నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. విష్ణు అలంకార ప్రియుడు కాబట్టి విష్ణువుకి అలంకారం అనేది ఎక్కువగా ఉంటుంది. అలా అని చెప్పేసి నిత్యం అభిషేకం చేయరా అంటే చేస్తారు. ఏ విధంగా చేస్తారనేది చెప్పుకుందాం. శివాలయాల్లో నిత్యం అభిషేకం చేయాలి కాబట్టి అభిషేకానికి తగినట్లుగా ఏర్పాటు ఉంటుంది. ఇప్పుడు శివయ్య అంటే ఎలా ఉంటుంది? శివలింగం ఉంటుంది. శివలింగం మాత్రమే ఉంటుంది. మహాయుధ స్వామికి అలంకారాలు అంటే ఒక నాగపడికి మాత్రమే ఉంటుంది. అంటే ఇప్పుడు అభిషేకం చేయాలనుకోండి, స్వామికి ఒక పాలతోటి, ఒక చెంబు పాలతోటి మీరు తెచ్చుకున్నట్లయితే స్వామికి అభిషేకం చేస్తారు. తర్వాత 2 చెంబులు నీళ్ళతో స్వామికి శుభ్రంగా కడిగేసేసి విభూతి పూసి గంధంతో ఇలా అలంకరణ చేసి నాగపడికి పెట్టేసేస్తారు, పూలమాల వేస్తారు, అందరితో అయిపోతుంది. లేట్ అయ్యే పద్ధతి ఏదైనా ఉందంటే అది మన మధ్యలో నమ్మక చమకాలతోటి ఇలా ఏకాదశి రుద్రాభిషేకం విధంగా చేస్తారు కదా. ఆ మంత్రాలు చదివేటువంటి ప్రాసెస్ ఎక్కువసేపు పడుతుంది. కానీ స్వామికి అభిషేకం చేయటం, తుడిచి స్వామికి అలంకారం చేసి నాగపడికి పెట్టడం ఇదనేది త్వరగా అయిపోతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ఏర్పాటు ఉంటుంది. అంటే త్వరగా అయిపోతుంది అభిషేకం స్వామికి. కాబట్టి ప్రతి నిత్యం చేయొచ్చు స్వామికి అభిషేకం. ప్రతి నిత్యమే కాదు, రోజులో 2-3 సార్లు కూడా స్వామికి అభిషేకం చేయడానికి వీలవుతుంది. కానీ వైష్ణవాలయాల్లో ఎలా ఉంటుంది పద్ధతి ఆలోచించారా మీరు? వైష్ణవాలయాల్లో స్వామికి అంటే ధ్రువమూర్తికి ప్రధాన మూర్తి ఉంటుంది కదా, ధ్రువమూర్తి, కౌతుకమూర్తి అంటారు. ఆ స్వామికి అభిషేకం చేయాలంటే స్వామికి సర్వాంగాలు ఉంటాయి. సర్వాంగాలంటే విష్ణుమూర్తికి చూడండి, శంఖహస్తం ఉంటుంది, చక్రహస్తం ఉంటుంది, అభయహస్తం ఉంటుంది, అదేవిధంగా గదాహస్తం ఉంటుంది, వక్షస్థలం ఉంటుంది, కడిభాగం నుంచి కిందికి ఒక సర్వాంగం ఉంటుంది. అదేవిధంగా గదా, కిరీటం మొదలైనటువంటి అలంకారాలు, ఆభరణాలు ఉంటాయి స్వామికి. అదేవిధంగా వస్త్రాలు ఉంటాయి. అవి కూడా వివిధ ఒక పద్ధతి ప్రకారం ఒక పద్ధతిలో కడతారు. అదేవిధంగా దేవేర్లు ఉంటారు, పక్కన శ్రీదేవి, భూదేవి ఉంటారు స్వామికి. అమ్మవార్లకు కూడా లంబహస్తం అని, పద్మహస్తం అని చెప్పేసి కిరీటము, వివిధ నగలు, ఆభరణాలు, ఇలాంటి అలంకారణాలు. అదేవిధంగా చీర కట్టడం అమ్మవారికి ఒక ప్రత్యేక పద్ధతిలో విధమైనటువంటి అలంకారాలు దేవేర్లు ఇరువురికి ఉంటాయి. స్వామికి అభిషేకం చేయాలంటే మకర తోరణం కూడా ఉంటుంది వైష్ణవాలయాల్లో. చూడండి, శివయ్యకి, శివలింగానికి మకర తోరణం కొద్ది ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. ఈ మకర తోరణం కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది. వైష్ణవాలయాల్లో నిత్యం ధ్రువమూర్తికి అభిషేకం చేయాలంటే, అంటే శివాలయాల్లో శివలింగానికి చేసినట్లు చేయాలంటే ఈ సర్వాంగాలు మొత్తం తీసుకొని వచ్చి ముందు శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి. శుభ్రంగా కడిగి అదేవిధంగా స్వామికి దేవేరులతో కలిపి స్వామివారికి కూడా అభిషేకం చేసి అయిన తర్వాత ఈ శుభ్రం చేసేటువంటి సర్వాంగాలతో అలంకారం చేసి స్వామికి దేవేరులకు ఒక పద్ధతి ప్రకారం వస్త్రాలంకరణ చేసి అలంకరణ చేయాలి. దీనికి ఎంత సమయం పడుతుంది? ఉదయం మొదలు పెడితే మనకి దాదాపు మధ్యాహ్నం 2-3 గంటలు అవుతుంది. అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం 2-3 గంటల వరకు అభిషేకం చేస్తూ కూర్చుంటే ప్రతి నిత్యం కూడా ఇక స్వామివారికి నిత్యార్చన ఎప్పుడు చేస్తారు? మరి నిత్యం అభిషేకం చేయరా వైష్ణవాలయాలంటే చేస్తారు. దానికి ఆగమ శాస్త్రాల్లో పెద్దవాళ్ళు కొన్ని పద్ధతులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే, మన దేవాలయాల్లో 3 మూర్తులు ఉంటాయి. కౌతుక బేరము, స్నపన బేరము, ఉత్సవ బేరం అని చెప్పేసి. అంటే కౌతుక బేరం అంటే అర్చనామూర్తి, ధ్రువ విగ్రహం ఉంటుంది కదా, ప్రధాన విగ్రహం, ఆయన కౌతుక మూర్తి అని అంటారు. ఆ స్వామికి నిత్యం అర్చన చేస్తాం. అదేవిధంగా స్నపన మూర్తి అని చెప్పేసి ఉంటారు. తిరుమలలో మనం చూసినట్లయితే భోగ శ్రీనివాసుడు ఉంటారు. ఆ స్వామి నిత్యం కూడా అభిషేకం చేస్తారు. అదేవిధంగా ఉత్సవ బేరం అంటే ఈ ఉత్సవమూర్తిని ఉత్సవ సమయంలో గ్రామోత్సవం చేయడానికి ఈ స్వామిని వినియోగం చేస్తారు. అంటే స్నపనకి ప్రతినిత్యం స్నపన చేయటం కోసం ఒక మూర్తి ఉంటుంది, స్నపన మూర్తి అంటారు. ఆ స్వామికి ప్రతినిత్యం ఆ స్వామికి అభిషేకం చేస్తారు. ప్రధాన విగ్రహానికి శుక్రవారం మనం చూసినట్టయితే, తిరుమలలో చూసినట్లయితే శుక్రవారాభిషేకం అంటారు. శుక్రవారం చేస్తారు. అదే మరికొన్ని దేవాలయాలు అయితే ఆ దేవాలయంలో ప్రధాన దైవం ఎవరైతే ఉన్నారో, అంటే శ్రీరామచంద్రుడి దేవాలయం అయినట్లయితే పునరుస్తు నక్షత్రానికి చేస్తారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం అయినట్లయితే శ్రవణ నక్షత్రానికి చేస్తారు. ఈ విధంగా ప్రతి నెల
ఆ స్వామివారి జన్మ నక్షత్రం రోజున అభిషేకం చేస్తారు. మరికొన్ని దేవాలయాల్లో అయితే విశేష పర్వదినాల్లో పండగల రోజులలో ఆ ముందు రోజు స్వామివారికి అభిషేకం చేస్తారంటే ఈ సర్వాంగాలు మొత్తం తీసుకొని మొత్తం కూడా ఒక రోజు పడుతుంది కాబట్టి అభిషేకం, ఆ ముందు రోజుగా అభిషేకం అలంకరణలన్నీ కూడా చేసేసుకుంటారు. ఈ వారంలో చేసిన నెలలో చేసిన ప్రతి నిత్యం కూడా స్వామికి నిత్యం అభిషేకం అనేది ఈ యొక్క స్నపనమూర్తికి జరుగుతుంది. అంటే తిరుమలలో భోగ శ్రీనివాసమూర్తికి జరుగుతుంది కదా, ఆ విధంగా ఈ స్నపనమూర్తికి నిత్యం అభిషేకం జరుగుతుంది. ప్రధానమూర్తికి నిత్యం అర్చన అలంకరణ చేస్తారు స్వామివారికి. అదేవిధంగా నిత్యం స్వామివారికి అర్చన చేస్తారు. అదేవిధంగా అర్చన చేసేటప్పుడు ఇక్కడ స్వామికి నిత్యం ఈ స్నపనమూర్తులు అందరూ కూడా అక్కడే ఉంటారు. భోగ శ్రీనివాసమూర్తి అక్కడ అర్చన చేస్తుంటారు, స్వాములందరూ కలిపి అక్కడ అర్చన చేస్తారు. కాబట్టి ప్రతి నిత్యం వైష్ణవాలయాల్లో కూడా అభిషేకం జరుగుతుంది, కానీ స్నపనమూర్తికి జరుగుతుంది. శివాలయంలో వచ్చేసేసి శివలింగానికి నేరుగా చేస్తారు. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అంటే శివయ్యగా చేయడం చాలా సులభమైనటువంటి పద్ధతి కాబట్టి శివాలయంలో ప్రతి నిత్యం కూడా అంటే ఒకటికి 2-3 సార్లు కూడా శివయ్యకి అభిషేకం చేసి అలంకరణ చేసుకోవచ్చు. సరదాగా మన పెద్దవాళ్ళు ఒక కథ చెప్తూ ఉంటారు. ఈ స్వామికి అంటే శివయ్యకి తక్కువ అలంకరణలు, విష్ణుమూర్తికి ఎక్కువ అలంకరణ గురించి ఒక సరదా కథ ఒకటి ప్రాశస్తూనే ఉంది. అదేంటంటే, ఒక పరమ వైష్ణవుడైనటువంటి ఒక విష్ణు భక్తుడు ఒకసారి ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉన్నాడు. ఆయన నారాయణ మంత్ర జప పారవశ్యంలో ఉన్నాడు. నారాయణ 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 అనుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఆ పారవశ్యంలో పడి ఎదురుగా ఒక ఊబి వచ్చిందట. ఆ ఊబి వస్తే దాన్ని చూసుకోకుండా అందులో జారి పడిపోయాడు. పడిపోయిన తర్వాత వెంటనే మరి రక్షించాలి కదా, మరి భగవన్నామస్మరణ చేయాలి కదా. మరి ఇప్పటివరకు నమో నారాయణ అంటున్నాడు, మరి విష్ణుమూర్తినే పిలవాలి కదా సాయం కోసం. కానీ ఆ వైష్ణవుడు విష్ణుమూర్తిని పిలవలేదట. ఓం నమ శివాయ, శివ శివ కాపాడు శివ అని చెప్పేసి శివయ్యని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడట. కైలాసంలో ఉన్నటువంటి శివయ్య దీన్ని గమనించి అరే వీడు వైష్ణవుడు కదా, అందులో పరమ వైష్ణవుడు, ఎప్పుడు నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు, అలాంటిది నన్ను ప్రార్థన చేస్తున్నాడు ఏంటి, సరే ఇంత పరమ వైష్ణవుడు ఏంటి నన్ను ప్రార్థన చేశాడు కాబట్టి వెళ్ళి రక్షిద్దామని చెప్పేసి పరుగున శివయ్య అక్కడికి వచ్చేసేసి ఆ వైష్ణవుణ్ణి కాపాడిన సందర్భంలో ఆ శివయ్యకి స్వామివారికి చేతులకి బురదంటుకుంది. అప్పుడు ఆ వైష్ణవుణ్ణి శివయ్య అడిగాడు కుతూహలంగా, ఏమయ్యా నువ్వు పరమ వైష్ణవుడివి కదా, నువ్వు ఈ ఊబిలో పడితే నువ్వు విష్ణుమూర్తిని కదా ప్రార్థన చేయాలి, మరి నన్ను ఎందుకు ప్రార్థన చేశావు అని చెప్పేసి అడిగాడట. అంటే ఆ వైష్ణవుడు నవ్వుతున్నట, అయ్యా శివయ్య, మా విష్ణుమూర్తి వైకుంఠంలో శేషపాన్ మీద సర్వాలంకరణ విభూషితుడై అక్కడ పనుకొని ఉంటాడు హాయిగా. ఆయన్ని పిలిస్తే పాపం ఆయన అంత అలంకారం చేసుకొని ఉంటాడు కదా, ఆయన నన్ను ఈ ఊబిలో నుంచి బయటకు తీయాలంటే ఈ బురద పాపం ఆయనకు అంటుకుంటుంది, అందుకని ఆయన పిలవలేదు. నువ్వైతే అలాగూ ఎప్పుడు నిత్యం విభూది పూసుకొని ఉంటావు కాబట్టి నీకు బురద అంటుకున్నా కూడా పర్వాలేదులే అని చెప్పేసి నేను పిలిచానయ్యా అని చెప్పేసి అన్నాడట. ఇది సరదాగా చెప్పుకునే కదా. అంటే ఈయన ఎప్పుడు అలంకారంలో ఉంటాడు. శివయ్య బోళాశంకరుడు సాధారణంగా ఉంటాడు అనడానికి మొత్తం చెప్తారు. వాస్తవానికి శివుడు విష్ణువు ఇద్దరు ఒకటే. శివుడు వేరు విష్ణువు వేరు అనుకోవడమే ఒక అజ్ఞానం. మనకి శాస్త్రాల్లో చెప్పబడింది, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయగం విష్ణు విష్ణోస్య హృదయగం శివ అని చెప్పి చెప్తారు. ఇద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే. శివకేశవులకు భేదం లేదు. శివకేశవులకి భేదం ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు రౌరవాది నరకాల పాలవుతారని చెప్పేసి మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తుంది. శివకేశవులకు భేదం లేదు అనేటువంటి విషయం, శివకేశవులు ఇరువురు ఒకటే అనేటువంటి విషయం గురించి మరి ఒక వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ.